రెడ్ శాండిల్ బిజినెస్ దేశంలోనే లైసెన్స్ ఉన్నటువంటి బిజినెస్. తేడాలు వస్తే ఎవరైనా ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా చూసేసి పడేయాలని సెన్సేషనల్ కామెంట్స్తో నిరంతరం వార్తలు వచ్చే ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే. కొవ్వెక్కిన నా కొడుకులకు, అహంకారం ఒళ్ళు పట్టుకున్న నా కొడుకులకు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, గుండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, పానానికి పానం, తుపాకీకి తుపాకీ. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇటు బీజేపీ పార్టీ నుంచి, ఓవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి, 3 పార్టీల నుంచి కూడా మీకు అప్పుడు అవకాశం రావడం జరిగింది. మరి కాస్త మనం చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకాస్త ఎక్కువ అవకాశం మీకు వచ్చింది. కానీ మీరు బీజేపీ పార్టీని ఎంచుకున్నారు. ఎందుకోసం బీజేపీ పార్టీని మీరు ఎంచుకోవడం జరిగింది? గల్ఫ్ కార్మికులు 50 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నారు, శవాల పెట్టెలు వస్తున్నాయి. లేరా నేను రాకముందు ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా మా ప్రాంతం నుంచి? నేను ఒక్కనే ఏదైనా కొత్తగా పుట్టుకొచ్చినట్ట రాజకీయాల్లో. ఆపరేషన్ సింధూర్లో మోదీ వెనుక తగ్గారని పబ్లిక్ అసంతృప్తిగా ఉన్నారు. పాకిస్తాన్ అంతం చేసేస్తే పోలేదా? మేమేది ఇందిరాగాంధీలకు కాదే, 13,000 సుమారు 13,000 మందిని యుద్ధంలో ప్రాణాలు అర్పించడానికి కూడా 90,000 సైనికులను పంపినట్లు. కోట్ల మందికి అన్నం బస కల్పించిన ఈ దేశం ఈరోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మిత్రులైనరు, భారతదేశం శత్రువైన ఆ దేశాలు. ఏ రాజనీతి? 90,000 మంది సైనికులను వదిలేసింది ఆమె. 50 మంది మన పాకిస్తాన్ జైళ్ళలో మగ్గుతూ వాళ్ళని తీసుకురాలేకపోయింది. అది ఆ నాయకత్వం, ఆమె నా నాయకత్వం. లక్ష్మీబాయిలు, రుద్రమదేవిని చూడలేదు, ఈరోజు ఇద్దరిని చూసినాం మేము. సోఫియా ఖురేషి, యూనికా సింగ్ ఈరోజు భారతదేశానికి వాళ్ళు ఒక ఐకాన్. దేశంలో బీజేపీ లేకపోతే హిందువులకు భవిష్యత్తే లేదు అంటున్నారు. ఎక్కడికి పరిగెడతారండి? కాశ్మీర్ నుంచి పరిగెడతారు, వెస్ట్ బెంగాల్ నుంచి పరిగెడతారు, పాత బస్ నుంచి పరిగెడతారు. ఎక్కడికి పరిగెడతారు? ఎవరు ఉన్నారు? ఎవరు వస్తారు? ఈరోజు 119 మంది ఎమ్మెల్యేల కొంత ప్రాంతం వరంగల్ ఎమ్మెల్యేలు నల్గొండలో ఎదరు, నల్గొండ ఎమ్మెల్యేలు నిజామాబాద్ ఎదరు, నిజామాబాద్ ఎమ్మెల్యేలు రంగారెడ్డి ఎదరు. కానీ పైడి రాకేష్ రెడ్డి మాత్రం తెలంగాణ, ఆంధ్ర అందరికీ తెలుసు ఈరోజు. అంటే నేనేం ప్రజల పక్షాన పోరాడుతున్నా, ధర్మం పట్ల నిలదీస్తున్నా, గుళ్ళు గూల ఓడితే ఖబర్దార్ కొడుకులారా నిలదీస్తున్నా. ఏ దునియా హై బడా చాలి, కిసి సే కిసి కో మొహబ్బత్. వన్ వర్డ్ ఆన్సర్లో మోదీ. భవిష్యత్ తరాలు మోడీ గారు నడయాడిన టైంలో పుట్టలేదని బాధ. కేసీఆర్ తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆస్తులుగా మలుచుకున్న నాయకుడు. కేటీఆర్ దొరలకు పుట్టిన యువరాజు. కవిత మా సంప్రదాయాల సంస్కృతి దూరం చేసిన నాయకురాలు. పైడి రాకేష్ రెడ్డి మామూలు మట్టిలో నుంచి వచ్చిన ఒక మట్టి మనిషి. ప్రజ్వల దేవిశెట్టి అంటే సమాజం పట్ల స్పృహ, సమాజం కావాల్సిన ప్రశ్నలు అండ్ వాళ్ళకు కావాల్సిన జవాబులు ఏ రకంగానా సరే అడిగి తీసుకునే ఒక మంచి యాంకరు.